ప్రసక్తే లేదని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సవాలుగా ఈరోజు మనం చెప్తున్నాం. ప్రభుత్వం ఒక పక్కన నిర్బంధ కాండను ఉపయోగిస్తూ ఎస్మా చట్టాన్ని తీసుకొస్తూ సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు కాలయాపన చేస్తుంది. మంత్రులు మాట్లాడతారు, మేము జీతాలు పెంచే సమస్య లేదు, ప్రసక్తే లేదని చెప్పి ఎన్నికల తర్వాత పెంచుతామని చెప్పి ఈ రకంగా మాట్లాడడం సరైనటువంటిది కాదు. అంగన్వాడీ టీచర్ చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలి, సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసినటువంటి అందరికీ కూడా సిపిఎం నగర కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహయాదవ్ గారు, అదేవిధంగా ఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల అంజయ్ గారు, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు సురేంద్రనాథ్ గారు, సిపిఐ నగర కార్యదర్శి కందడి విశ్వనాథ్ గారు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కండారపు మురళి గారు, నగేష్ గారు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జయంతి గారు, సిఐటి నగర ప్రధాన కార్యదర్శి వేణు గారు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు తంజావూరు మురళి గారు, టిటిడి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పార్సారథి గారు ఈ సమ్మెలో 30 రోజుల పాటు వీరోచితంగా సమ్మెను కొనసాగిస్తున్నటువంటి అంగన్వాడీ అక్కలకు, చెల్లెమ్మలకు అందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున మరొకసారి మీకు అందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. 30 రోజులు కదా వేసేస్తారులే అంగన్వాడీ టీచర్లు, మహిళలు కదా అనేటువంటి చిన్న చూపుతో ప్రభుత్వం చాలా హేళనగా చర్చలకు పిలిచినప్పుడు చాలా విడ్డూరంగా మేము పెంచేది లేదు అని ఎట్కారంగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం. వీళ్ళు ఒకసారి ఢిల్లీలో రైతులు సంవత్సరం పైబడి పోరాటం సాధించారు. ఏంది ఆ పోరాటం? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చింది. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కానీ మహిళలు ప్రతిరోజు కూడా 30 రోజులుగా మనం ఏ టీవీ పెట్టినా ఏ పేపర్లు చూసినా భారీ ఎత్తున ఆందోళన అందరికీ అర్థమవుతాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థమయ్యే పరిస్థితులు కనిపించడం వల్ల, ఎందుకంటే ఆకలి బాధలంటూ తెలియని ముఖ్యమంత్రి. ఎందుకంటే మనందరూ ప్రతిరోజు కూడా మన కష్టం, మనం బిడ్డలను చూసుకోవడం కానీ ఇంకోటి కానీ, పేదరికం అంటే తెలిసి ఉంటే ఇలాంటి ప్రవర్తన ఉండదు. కానీ పేదరికం అంటే తెలియని ముఖ్యమంత్రి పరిపాలనలో మనం ఈరోజు పడుతున్న ఇబ్బందుల్ని ఏ కరువు పెట్టినా కూడా ఈరోజు ఆయన ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. మరి ఎస్మా ఇచ్చేసి నిర్బంధంగా కూడా తొలగిస్తామని చెప్పడం, ఇవన్నిటిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తూ 6 నెలల్లో నేను మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా ఒక్కరు కూడా ఏ వర్గం వారు కూడా సంతృప్తికరంగా లేరు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మీరు చేస్తున్న పోరాటం మొన్న కూడా చూస్తే అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్దకు వెళ్తూ ఉంటే ఏ విధంగా జరిగింది, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద జరిగింది, దీంట్లో ఏ విధంగా జరిగింది. ఇవన్నీ ఎందుకంటే ఏదో ప్రతిపక్ష పార్టీగా విమర్శలు చేయడమో ఇంకోటో కాదు. ఏ వర్గాలకైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇప్పుడు మన మురళి మనం చూస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా మేమిద్దరు కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం, బాలమందిర్లో. ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి పోరాటం చేస్తూ ఉంటాడు మురళి. నన్ను కూడా ఎన్నోసార్లు ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు నేను ఎక్కడున్నా కూడా రమ్మంటే తప్పకుండా రావడం, అన్ని కూడా అంతకుముందు అన్నమయ్య కళాకారులు అనుకుంటామా చాలా విషయాలు కూడా టీటీడీలో చాలా వరకు కూడా కొంతమంది చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఇలాంటి ఈ సందర్భంలో అంగన్వాడీ మహిళలకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏదో చనిపోయే ముందు ఏదో వరాలు ఇస్తామో ఎన్నికల తర్వాత మేము చేస్తామంటే నువ్వు చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నావు. వాడిపైన నువ్వు ఉండే మాటలు వరాలు ఇస్తే నమ్మే పరిస్థితి లేదు. ఏదైనా చేయాలని లేదా మంచి బుద్ధి ఉండి లేదా పేదరికం పైన నీకు ఒక ఇది ఆలోచన ఉంటే ఇప్పుడు చెప్పు. అంతేగాని నేను మళ్ళా ముఖ్యమంత్రి అయినాక చేస్తానంటే
నువ్వు ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో అన్ని ప్రజలందరూ కూడా ఈరోజు కాచుకొని ఉన్నారు. కాబోయే రోజుల్లో ఏదైతే మేము కూడా ఈరోజు ఏదో ఇక్కడ మాటలు చెప్పి పోయేది కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కనీస కోరికలు, అవేదో గొంతమ్మ కోరికలు కూడా కావు, కనీస కోరికలను కూడా ఆయన ఎన్నికల ముందు చెప్పిన హామీలు కూడా నెరవేర్చమని మనం అడుగుతూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాన్ని వెంటనే కూడా ముఖ్యమంత్రి స్పందించి ఏదైతే పేదల యొక్క ఇలాంటి నేను 2 ముక్కలను ముగిస్తానండి. మీ పోరాటం న్యాయమైంది. మరి ఈ న్యాయాన్ని గుర్తించాల్సిన ఎవరు? ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, తండ్రి లాంటి వాడు ఒక ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మిమ్మల్ని జైల్లో పెట్టండి, పోలీసులతో కొట్టించండి, రవికలు చించండి, వీలైతే కాళ్ళతో తన్నండి, పంపించండి అని చెప్తున్నారు. మీరే కాదు, మున్సిపల్ బాబు నాయుడు గారు ఏం చేశారు వాటన్నిటికంటే అంత పెంచుతాను ఇంత పెంచుతాను చేతులు తిప్పి 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 అందరిని ఎత్తున చేయబెట్టి మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చాడు. ఇవాళ మీరు అంగన్వాడీ కార్మికులంతా సమ్మె చేస్తుంటే ఆ ప్రభుత్వంలోనే కొంతమంది వాళ్ళని ఏమనాలనో, ఏం మాట అంటే సరిపోతుందో, పెద్ద మనుషులు అనాలనో, ప్రభుత్వాలనో, బుద్ధి లేని వాళ్ళని అనాలనో, మన కర్మ కొద్ది వచ్చిన వాళ్ళని చెప్పాలో, నెక్స్ట్ అధికారంలోకి వస్తే మేము అన్నీ చేస్తాం. నువ్వు వచ్చేది ఎక్కడరా బాబు? నువ్వు రెడీ చేసి ప్యాక్ చేసి అంతా రెడీగా ప్యాక్ చేసి పెట్టిన పరిస్థితులు నిన్నుంటే కాబట్టి వాళ్ళు చేసేది ఏమీ లేదు. మనకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో జనసేన పార్టీ కింద ప్రభుత్వం రావాలి. మీ అందరి కోరికలు, మీ కోరికలే కాదు, ఈ రాష్ట్రానికి గతి లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాం. మనం ఏది కూడా ఈ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ పరిస్థితుల్లో మీ రాజధాని ఏదంటే తెలియదు. ఒక ముఖ్యమంత్రి ఎవడంటే చెప్పుకోగలిగే పరిస్థితుల్లో ఉన్నాను తప్ప మిగతా ఏమీ లేవు. రాజధాని అంటే ఏదంటే లేదు. ఏమన్నా అభివృద్ధి ఉన్న ఫ్యాక్టరీలు ఏమన్నా ఉన్నాయంటే లేవు. ఫ్యాక్టరీని ఎక్కడ పోయినాయంటే తెలియదు. ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? ఉద్యోగస్తులు సంతోషంగా ఉన్నారా? కార్మికులు సంతోషంగా ఉన్నారా? వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారా? లేరు. ఏ ఒక్కరు సంతోషంగా లేదు. మహానుభావుడు, భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆ రోజే చెప్పాడు. పాపం ప్రమాణ స్వీకారం చేసిన రోజే కరెక్ట్ గా చెప్పాడు. ఆయన నేను డయాస్ పై నుంచే చెప్పాడు, నేను ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయబోతున్నావు, దేశమంతా నా వైపు చూసేలాగా నేను చేస్తానన్నాడు. చేశాడు. భారతదేశమంతా ఆయన వైపు చూసేలాగా ఎవరినెవరిని ఎట్లా కొట్టాలి, ఎవరెవరిపైన దొంగ కేసులు పెట్టాలి, ఎట్లా దొంగ ఓట్లు కల్పించాలి, ఏ విధంగా వీళ్ళని చేయాలని చెప్పి అనుకున్నాడు. చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పేది ఏమంటే, నేను బట్టలు నొక్కి 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 మంగళవారం ఏదైనా ఢిల్లీకి పోవటం, అప్పు కోసం తీసుకురావడం, బుధవారం రావడం, బేస్తారం మళ్ళీ వచ్చాం. ప్రభుత్వాన్ని పటిమ మాకు కూడా స్ఫూర్తిదాయకంగా వెంటనే ప్రభుత్వం వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళ కోరికల్ని తీర్చవలసింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి గారు మాట్లాడుతున్నారు. వేదిక మీద ఉన్న అఖిలపక్ష నాయకులందరికీ, అలాగే మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. వాళ్ళు ఇచ్చిన మాట కోసం ఆ మాటని నెరవేర్చమంటే, ఆ మాటని ఇచ్చిన మాటని ఆయన దగ్గరకు వచ్చి చెప్పడానికి కూడా భయపడి మీ యొక్క సమస్యల్ని పట్టించుకోక 30 రోజులుగా ఆడబిడ్డలందరూ రోడ్లో కూర్చొని దీక్ష చేస్తా ఉంటే కనీసం కనికరం లేని ముఖ్యమంత్రి ఎవరు అంటే మన సైకో ముఖ్యమంత్రి. రాష్ట్రం మొత్తం మహిళలు ఎండనక వాననక లెక్క చేయకుండా మీరు దీక్ష చేస్తా ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు షికార్లు చేసుకుంటూ తిరుక్కుంటూ మీ పైన అక్రమ కేసులు పెట్టిస్తూ, అదేవిధంగా మీకు నోటీసులు పంపించారని చెప్పి కూడా అక్కగారు ఇప్పుడే చెప్పారు. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నాం, 3 నెలలు కళ్ళు మూసుకోండి. మన ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంతకం
అంగన్వాడీ టీచర్ని పెట్టిస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు కూడా అంగన్వాడీ టీచర్లందరికీ పూర్తి మద్దతు పలికి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఎంతమంది అంగన్వాడీ అక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. వాళ్ళు ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మీకు ఎల్లవేళలా ఏ టైం అయినా సరే అఖిలపక్ష నాయకులతో పాటు జనసేన పార్టీ కూడా మీకు పూర్తి మద్దతు తెలుపుతూ మీ వెంటే మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. వాడి కార్మికులతో అట్టుడుకుతున్నటువంటి విషయం మీకు అందరికి తెలుసు, మనం చూస్తూ ఉన్నాం. పత్రికలు కానీ టీవీలు కానీ ఏ మీడియా వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో ఆన్ చేస్తే కనపడేది ఎవరంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం అనేది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీకు ఒక సంఘటన గుర్తు చేస్తున్నాను. బిల్కుస్ అనేటువంటి ఒక మహిళ, ఒక ముస్లిం మహిళ, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మహిళ, వాళ్ళ కుటుంబంలో గుజరాత్ లో 7 మందిని చంపేశారు. బిల్కుస్ అనేటువంటి ఆమె కుటుంబంలో 7 మందిని చంపేశారు గుజరాత్ లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజు ఆయన మన భారత ప్రధాని. అదే బిల్కుస్ పైన 11 మంది 7 సార్లు అత్యాచారం చేశారు ఆ ముస్లిం మహిళ పైన. ఆ కేసులో గుజరాత్ లో విచారణ కాకుండా మహారాష్ట్రకు మారిస్తే మహారాష్ట్రలో 11 మందికి శిక్షలు పడ్డాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఆయన అనుచరులు కాపాడుకోవడం కోసం మహారాష్ట్రలో శిక్షలు పడినటువంటి కేసును మళ్ళీ గుజరాత్ కి తెప్పించాడు. 11 సంవత్సరాల కేసు విచారణ జరిగింది. 11 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగిన తర్వాత 2 రోజుల ముందు తీర్పు వచ్చింది. ఎవరైతే బిల్కుసా పైన అత్యాచారం చేసినటువంటి 11 మంది ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని మళ్ళీ యావజ్జీవ కారాగార శిక్ష కింద జైలుకు పంపించమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. స్వయంగా భారత ప్రధాని జోక్యం చేసుకున్నటువంటి కేసులో ఒకే ఒక మహిళ, ఆమె నిరంతరం చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ భారతదేశంలో ఒక ఆదర్శ మహిళగా నిలిచి మళ్ళీ 11 మందిని జైలుకు పంపించినటువంటి చరిత్ర గుజరాత్ ఒక స్త్రీ, ఒక ముస్లిం స్త్రీకి దక్కిందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మీరు కానీ ఒకసారి ఆలోచిస్తే ఈవేళ 1,10,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల మీదకి వచ్చారు. 1,10,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో మరి కార్మికులైనటువంటి సమాజానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, పేద కుటుంబాలను హక్కునే చేర్చుకుని పేద పిల్లలకి జ్ఞానాన్ని ఇస్తూ, పేద మహిళలకు పౌష్టిక ఆహారానికి సూచనలు ఇస్తూ, ఆహారాన్ని అందిస్తూ, మెరుగైన సమాజం కోసం, మానవ సమాజం కోసం స్త్రీలు కూడా గౌరవంగా బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో మీరు గత 30 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు. వీళ్ళ వెనకాల జాతీయ పార్టీలు ఉన్నాయని చెప్తాడు ఆయన. జాతీయ పార్టీలు ఉన్నాయని చెప్తాడు, గుర్తిస్తాడు ఆయన, సంతోషమే. ఆ తర్వాత రెండో మాట మాట్లాడతాడు, వీళ్ళు రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు అని అంటాడు. ఖచ్చితంగా మరొకసారి నేను మీ తరఫున గుర్తు చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటున్నాడు. రేపు ఈ సంవత్సరం జరిగేటువంటి ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కాక తప్పదని మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈవేళ స్త్రీలు ఆంధ్ర రాష్ట్రంలో బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి వాళ్ళు, మీలాగా అక్రమ సంపాదన కోసం పనిచేసేటువంటి స్త్రీలు కాదు. అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేసేటువంటి మహిళలు కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికులు. సమాజం మెరుగు కోసం, మెరుగైన సమాజం కోసం కృషి చేసేటువంటి భాగంలో
ఈవేళ పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు అద్దెలు కట్టుకోకుండా మన సమాజానికి మంచి రుచికైన భోజనం కావాలి, జ్ఞానోదయం కావాలి. కానీ అదే అంగన్వాడీ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి కదా, అంగన్వాడీ బిడ్డలు కూడా రుచికరమైన భోజనం తినాలి కదా, అంగన్వాడీ బిడ్డలు కూడా మంచి ఇల్లు కావాలి కదా. కానీ దాని గురించి మాత్రం ఆలోచించదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ప్రశ్నించడానికి ఇవాళ 30 రోజులుగా ఈ పోరాటం కొనసాగుతోందని నేను గుర్తు చేస్తున్నాను మిత్రులు. కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ఇట్లో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంగన్వాడీ కార్మికులు 30 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేస్తుంటే, రోడ్లలో పోరాటాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి వారి పోరాటం కనపడకుండా వారు అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఎమ్మెల్యేలను మార్చడంలో, అదేవిధంగా ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో ఎమ్మెల్యేల పోటీలకు పడుతున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి బెంగళూరు లాంటి రెస్టారెంట్లలో ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అంగన్వాడీ సమస్యలు పట్టించుకోమని చర్చలు చేస్తే మంత్రులు చర్చలు జరపమని ప్రాధాన్యపడుతున్నా సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అతను ఏదో వాళ్ళ ఇంటి సొమ్ము ఎత్తకచ్చినట్లు, నేనే సీఎం అయినట్లు, నేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నానట్లు మొత్తం వ్యవస్థలన్నీ అతని చేతుల్లో పెట్టుకొని ఆడిస్తున్నారు. ఇప్పుడు మనం 100 రూపాయల జీతం కూడా పెంచకుండా, వారి సమస్యలే పట్టించుకోకుండా ఈరోజు మన పైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఈరోజు మన ఇళ్ల కాడికి వచ్చి నోటీసులు అంటించడం చాలా దారుణం, దుర్మార్గం. ఇప్పటికే అందరూ అంగన్వాడీ రోడ్లోకి వచ్చేసరికి ఆశా వర్కర్లు వచ్చేసారు, మున్సిపాలిటీలు వచ్చేసారు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు వచ్చేసారు, ఇప్పుడు 104 వాళ్ళు, ఇంకా మళ్ళా వాలంటీర్లు వచ్చేసారు. మొత్తం అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈరోజు రోడ్లలోకి వచ్చేసే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. నువ్వు అధికారంలోకి వచ్చే 4.5 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈరోజు అన్నాడు చెప్పారు బటన్ నొక్కారని. ఆనాడు 1,40,000 కోట్ల సంక్షేమ పథకాలకు ఇచ్చారు. ఈయన కూడా ఉన్నప్పుడు కూడా 1,80,000 కోట్ల సంక్షేమ పథకాలు ఇస్తా ఉండేది. ఈయన పెద్దగా పెంచింది కూడా లేదు. మన ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశనం చేశాడు. 3 రాజధానుల పేరుతో మనకు రాజధాని లేకుండా చేశాడు. కానీ మన ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టి మనం బటన్ నొక్కంటే ఎవరికి ఇచ్చారు? వాళ్ళ నాయన ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు లేదు, వాళ్ళ నాయన ప్రవేశపెట్టినటువంటి రీఎంబర్స్మెంట్ లేదు. రాజకీయ పార్టీలతో కలిసి ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, అలాగే కార్మిక సంఘాల నాయకులకు, అలాగే అంగన్వాడీ కార్మికులందరికీ కూడా సిపిఐఎంఎల్ 130 తరఫున విప్లవాభినందనలు. అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి గత 3 నెలల నుంచి వివిధ రకాలుగా పోరాటాలు చేసి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆఖరికి మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పి 14 రోజుల ముందే సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత
అంగన్వాడీ కార్మికులందరూ కూడా సమ్మెలోకి వచ్చారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు నా అక్క చెల్లెమ్మలు దౌర్జన్యాలకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు, వాళ్ళకు నేను అండగా ఉంటానని చెప్పి అందుకోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశ చట్టం ఏమైందో తెలియదు కానీ ఈరోజు వీధుల్లోకి వచ్చే 30 రోజులుగా వీధుల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కార్మికులు ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుల్ని మరియు పార్లమెంటు కోఆర్డినేటర్ని ఈరోజు ఎస్మా వద్దు, జీతాలు పెంచండి అని కార్మిక ఉద్యోగులకు సమ్మెగా, ఆ సమ్మెకు మద్దతుగా ఈ రోజున అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం మా అంగన్వాడీ కార్మికులు, టీచర్లు, హెల్పర్ల ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల పక్షాన తిరుపతి నడిబొడ్డున పాత మున్సిపల్ కార్యాలయం వద్ద చేస్తున్నటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా మీ వెంట సంఘీభావంగా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఎన్నో పనులున్నప్పటికీ కూడా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గత 30 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటానికి ఈ యొక్క రౌండ్ టేబుల్లో పాల్గొన్నటువంటి నీలా విజయభాస్కర్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ నగర నాయకులు కందార్ మురళన్న గారు, విశ్వనాథ్ గారు, గంగా భవానక్ గారు, అలాగే రాజా గారు, అంజయ్యన్న గారు, కామ్రేడ్ సుబ్రహ్మణ్యం గారు, అలాగే సంబంధించినటువంటిది నాగరాజమ్మ గారు, తంజావూరు మురళి గారు, జయంతి గారు, అలాగే పాలసారథన గారు, వేణు గారు, రాజా గారు, వీళ్ళందరూ కూడా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఈ కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా చైతన్యపరిచి ఒక సంఘటితంగా ఈరోజు ఒక ఉద్యమాన్ని చేస్తున్నారు. ఈరోజు గుజరాత్ ప్రభుత్వంలో ఒక మహిళ తీరోచితంగా ఏ విధంగా అయితే పోరాడి ఈరోజు కాషాయ ముసుగులో కామంతో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా జైలు పాలు చేసిందో అదే తరహాలోనే ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్తో శ్రీశక్తితో పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ 3 నెలల కాలంలో ఈయన జైలుకి వెళ్తాడో లేకపోతే కనుక ప్యాలెస్ లో పడుకుంటాడో కూడా చేల్చి చెప్పాల్సిన బాధ్యత అంగన్వాడీ వర్కర్లుగా మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మద్దతు ప్రకటించాయి. ఒక 2 పార్టీలు ఈ సమ్మె గురించి కానీ అంగన్వాడీల గురించి కానీ ఏమీ పట్టించుకోకుండా, కనీసమైనటువంటి స్పందన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పార్టీలు 2 పార్టీలు. ఒకటి వైసీపీ, 2 బీజేపీ. 1,00,000 మంది అంగన్వాడీ సిబ్బంది వీధుల్లోకి వచ్చి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ఇక్కడ పోరాటం చేస్తా ఉంటే, అంటే 1,00,000 మంది చేసే పనికి 33 లక్షల మంది లబ్ధి పొందేవాళ్ళు. అంటే ఈ రాష్ట్రంలో 33 లక్షల మంది లబ్ధిదారులు, 1,00,000 మంది అంగన్వాడీలు, దాదాపు 35 లక్షల మంది రాష్ట్రంలో అల్లాడిపోతా ఉంటే ఈ 2 పార్టీలకి ఏమీ పట్టడంలా. ఏమీ పట్టకపోగా ఈ పోరాటాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, దీన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలన్నటువంటి ఆతృతతో ఈరోజు వైసీపీ గాని దానికి అండగా ఉంటున్నటువంటి బీజేపీ ఈ రోజు అనుసరిస్తా ఉంది. మీకు అందరికీ రాత్రి మీటింగ్ జరిగింది. అమ్మా వినండి, మళ్ళీ పంచుతారు. ఉండు ఒక్క నిమిషం కూర్చోండి, మళ్ళీ పంచుతారు. ఉన్నట్టు కూర్చోండి. వైసీపీ మొగుడు అంగన్వాడీ పెళ్ళాం గురించి రాత్రి చెప్పారు మనోళ్ళు. రాత్రి రాష్ట్ర కమిటీ సమావేశం జరిగితే ఒక్కొక్క జిల్లాలో ఎట్లుంది పరిస్థితులు అని చెప్పి
ఒక్కొక్కరు మాట్లాడుతూ వచ్చారు. ఒక జిల్లా గురించి చెప్తూ అంగన్వాడీ వర్కరు ఆమె భర్త వైసీపీ నాయకుడు. ఆ జిల్లాలో వైసీపీ వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకున్నారంట. నేను జిల్లా పేరు చెప్పడంలా. తీసుకొని ఎట్లయినా సరే సమ్మెను విచ్ఛిన్నం చేయాలి, సమ్మెను బలహీనపరచాలి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మీరు మీ 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 గ్రామాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మీరందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి సెంటర్లో తెరిపించాల. ఇది వాళ్ళకి పెట్టినటువంటి టార్గెట్ వైసీపీ నాయకులు. ఒక వైసీపీ నాయకుడు వాళ్ళ భార్య అంగన్వాడీ టీచరు, నువ్వు పోవడానికి వీల్లేదు అని చెప్పాడు. నేను పోయి తీరుతాను అని చెప్పింది. నువ్వు పోవడానికి వీల్లేదు అని చెప్పి రోజు ఆయన గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెడతాడు. చివరికి బాగా దారుణంగా కొట్టాడంట అమ్మాయిని. కొట్టి నువ్వు రేపటి నుంచి పోవడానికి వీల్లేదు అని చెప్పి కొట్టేసి ఆయన నైట్ కొట్టినాడు. ఇంటికి మళ్ళా వెళ్ళిపోయాడు. ఉదయాన్నే టెంట్కి వచ్చింది. ఏమి గాయాలంతా అని అడిగితే ఇట్లా మొగుడు కొట్టినాడు. మొగుడు కొట్టినా కూడా నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమంటే రోజు సాయంత్రం కావాలంటే డబ్బులు తింటాను తప్ప సమ్మెకి రాకుండా మాత్రం ఉండమని చెప్పిందంట అంగన్వాడీ మహిళ. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది మన వాళ్ళు ఇక్కడ నేను నిన్న మొన్న చూశాను, అయ్యో నోటీసులు ఇచ్చేసినారు, ఉద్యోగాలు తీయేస్తారంట, ఉద్యోగాలు పోతే ఎట్లా అని చెప్పి ఒక ఆమె ఎవరో నన్ను ఇక్కడ అడిగింది. ఇట్లాంటి అడిగేవాళ్ళు చాలా మంది కొన్ని చోట్ల ఉన్నారు. మీలో కూడా కొంతమందికి అనుమానం ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఈడు తిక్కలేడు, మామూలుగానే చెప్పిన మాట వినడు, ఎవరి మాట వినడం లేదు, తన మాట తను కూడా విన్నంత పరిస్థితికి వెళ్ళిపోయినాడు. ఏమి చేస్తాడో ఏమో, ఈ ఉద్యోగం ఉంటుందో లేదో, ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని మనం ఉన్నాం కదా అని చెప్పి చాలా మంది కొంతమంది భయపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేదేమంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీలు ఏదో చేయగలనన్న దమ్ము గనక ఉంటే రెండో రోజో మూడో రోజో జరిగిపోయినది 30 రోజుల దాకా ఈ సమ్మె జరిగే పరిస్థితే ఉండదనే విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి. నేను అవన్నీ విషయాలు మీకు చెప్తాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు మనకిచ్చింది. ఈ నోటీసులో ఏముంది? 4 పేజీలు ఉంది. మీరందరూ ఆ నోటీసులు ఇంకా చూడలేదనుకుంటా. 1-2 నోటీసులు మనం చూసాం. 4 పేజీల్లో ఉంది ఆ నోటీసు. 4 పేజీల్లో రాసిన్నారంతా. రాసి 10 రోజులు టైం ఇచ్చారు. మీరంతా పండగ గిండగ అయిపోయి ఆ తర్వాత అంతా పనులన్నీ అయిపోయిన తర్వాత 10 రోజుల్లో మీకు ఎప్పుడు వీలు పడుతుందో అప్పుడు రాసేయండి అని చెప్పి ఆ నోటీసుల్లో ఉంది. నువ్వు ఉద్యోగాలు తీసేవాడికి 10 రోజులు ఎందుకు టైం నాకు అర్థం కాల. 10 రోజులు టైం ఇవ్వాల్సిన అవసరం లే. ఇప్పుడు మన వాళ్ళు కూడా వెంటనే రాసేద్దామని చెప్పి కొన్ని చోట్ల ప్రయత్నం చేశారు. మీరేం రాయిబాకండి, వాడు ఏ తెలివితేటలతో ఇచ్చాడో వాడికంటే 100 రెట్లు తెలివితేటలు మనకు కూడా ఉన్నాయి, ఏమి చేయాలో మేము చెప్తాం, ఆ ప్రకారం చేయండి తప్ప మీరంతా సొంతంగా ఏమి రాసి ఇవ్వకండి అని చెప్పారు. మీరు ఏ ఒక్కరు కూడా నోటీసులు తీసుకోకూడదు. మీకున్నటువంటి పోస్ట్ మాస్టర్కో లేకపోతే పోస్ట్ మ్యాన్కో వాళ్ళందరికి కూడా చెప్పేయాలా, ఈడ డోర్ లాక్ అయినా రాసేయండి, లేదనంటే లేదన్నా చెప్పండి, అంతే తప్ప నోటీసులు మాత్రం మనం తీసుకోకూడదు. ఎప్పటిదాకా తీసుకోకూడదు? ఈ 10 రోజులు కాదు, 20 రోజుల లేకపోతే 8 రోజుల నోటీసులు మాత్రం మనంగా తీసుకోకూడదు. వాడిచ్చి సెంటర్కి అతికిస్తాడు అనుకోండి, అతికించుకోమోనండి, మనమే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అతికించుకోమోనండి. ఇవి ఐడి యాక్ట్ అంటే పారిశ్రామిక వివాదాల చట్టంలో ఒక నోటీస్ ఇస్తే సమాధానం ఎట్లా ఇవ్వాలా అనేది మనకు తెలుసు. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మనది చట్టం వ్యతిరేకమైనటువంటి సమ్మె కాదు, చట్టబద్ధమైనటువంటి సమ్మె మనం చేస్తాం. గుర్తుపెట్టుకోండి మీరందరూ. 14 రోజుల నోటీసుకు ఇచ్చి సమ్మెలోకి పోవాలి. మనం నోటీస్ ఇచ్చినాం, 14 రోజుల సమ్మె నోటీస్ గా ఇచ్చింది. 3 నెలలు టైం పెట్టి ఇచ్చినాం మనం. ఆ తర్వాత ఇచ్చినాం ఈ గత 2023 సంవత్సరం జనవరి నుంచి ఈ రోజు దాకా చెప్తానే ఉన్నాయి ప్రభుత్వానికి. ఒక్కసారి 2 సార్లు కాదు, అనేక సార్లు మనం నోటీసులు ఇచ్చాం. కాబట్టి ఎక్కడా ఈ ప్రభుత్వానికి మనం చేసేది తప్పు నిరూపించే శక్తి లేదు. ఈ పద్ధతిలో చేస్తున్నటువంటి పోరాటంలో పాల్గొంటున్నటువంటి ఒక్క మహిళను కూడా ఈ ప్రభుత్వం తీసేటువంటి శక్తి లేదు. చట్టం ఈ రోజు మనకు అనుకూలంగా ఉందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయం చాలా మందికి తెలియకుండా అయ్యో నోటీస్ వచ్చేసింది, అయ్యో నోటీస్ వచ్చేసింది. నోటీసుల గురించి మీరేమో ఆందోళన చెందబాకండి. ఈ నోటీసులకి సమాధానం రాయాల్సి వస్తే ఏమి రాయాలో కూడా మేము చెప్తాం.
మన రాష్ట్ర నాయకులు చెప్తారు ఏ పద్ధతిలో ఏమి ఆన్సర్ చేయాలనేది కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఎందుకు ఆ ఉదాహరణ చెప్పానంటే అంగన్వాడీల్లో ఉన్నటువంటి పట్టుదల. రాత్రి జరిగినటువంటి మీటింగ్ లో అన్ని జిల్లాల నుంచి మన వాళ్ళందరూ కూడా పాల్గొని ఏమమ్మా ఎక్కడన్నా భయపడుతున్నారా, ఏమనుకుంటున్నారు, ఏమి అని చెప్పి ప్రతి జిల్లా నుంచి మేము అడిగితే ప్రతి జిల్లా నుంచి వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళందరూ చెప్పింది ఏమనంటే మేము తాడో పేడో తేల్చుకోకుండా వాడి నోటీసులకు భయపడి ఉద్యోగాలకు చేరేది లేదు అని చెప్పి ప్రతి జిల్లా నుంచి చెప్పారు. నాకు ఆశ్చర్యమైంది. ఒక జిల్లా ఎవరైనా మాకు పరిస్థితి బాగలేదు, వైసీపీ బలంగా ఉండేవాళ్ళు, వైసీపీ దూకుడుగా ఉండేవాళ్ళు ఏమైనా అట్లాంటి చెప్తారేమో. ఒక్క జిల్లా కూడా చెప్పలా, ఒక్క జిల్లాలో కూడా చెప్పలా. మేము నిన్న అన్ని ప్రాజెక్టు మీటింగులను అందరి నాయకత్వాన్ని అడిగినాం, ఏమైనా ఎక్కడైనా భయపడుతున్నారా, వెనక్కి తగ్గినారా అని చెప్పి. 12 ప్రాజెక్టులు ఈ జిల్లాలో ఉంటే 12 ప్రాజెక్టులలో మేము తేల్చుకుంటామని చెప్పారు తప్ప ఏ ఒక్కరు మేము భయపడతామని అని చెప్పి చెప్పాలి. కాబట్టి మీరందరూ దీన్ని ఆ తీవ్రతని కలిగి ఉండారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమి చేయాలో దిక్కుదోచడం లేదు. నిన్న మనం జైలు వరోన్ గారు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ రాష్ట్రంలో సగం జిల్లాలో అరెస్టులు చేయాల పోలీసులు. నిన్న పిచ్చాటూరులో మన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చొని ధర్నా చేశారు. నమస్కారం తల్లి, మీరు గౌరవంగా ఇంటికి పోండి, మిమ్మల్ని మాత్రం మేము అరెస్ట్ చేయము అని చెప్పారు పోలీసులు. పోలీస్ స్టేషన్ లో ధర్నా చేస్తే గమ్మున ఉన్నటువంటి కాలం గతంలో ఎప్పుడన్నా చూశారు మీరు ఈ 4.5 ఏళ్లలో? లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో నిన్న మనమంతా పోయినాం. మీరు ఎంతసేపు అయినా చేసుకోండి ధర్నా, మీరు ఇడేగా ఉండి కూర్చోండి. తిరుపతిలో ఏ ఊర్లో అయినా ఏ ట్రాఫిక్ ప్లేస్ లో అయినా మీరు పోయి కూర్చోండి, మీరు ఎంతసేపు అయినా కూర్చోండి. ట్రాఫిక్ కావాలంటే మీరు డైవర్ట్ చేసుకుంటాం తప్ప అరెస్ట్ మాత్రం మేము చేయము అని చెప్పారు. మనమంతా పోయినాం. మన వెనకంబడి తోడు వచ్చాడు, తోడు పెళ్లి కొడుకుల మాదిరిగా, లేదంటే తోడు పెళ్లి కూతురులో తోడు పెళ్లి కొడుకుల మాదిరిగా పోలీసులు మన వెంట వచ్చారు. నేను ఆ 4 గాల మండపం దగ్గర పోయేటప్పటికి వాళ్ళు వచ్చిన ఊపు చూసి ఆ బస్సులో గీసి దిగి టక 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 అని అంత పచ్చ డ్రెస్ వేసుకుని వచ్చేటప్పటికి ఇంక లేదురా, అందరిని ఎత్తేసుకొని పోయేదానికి వచ్చేసినట్టున్నారు బస్సులు గీసులు అనుకున్నాం. వెనకంబడి మళ్ళీ వస్తాడు. ఏమి అంటే మిమ్మల్ని మాత్రం అరెస్ట్ చేసేది లేదురా అని చెప్తాడు. ఏం కారణం అంటే ఈ రోజు పరిస్థితి అట్లా ఉంది. అంగన్వాడీల జోలికి వస్తే రేపొద్దున ఏమవుతుందో అన్నటువంటి భయం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సీరియస్ గా ఉంది. అందుకని చాలా జిల్లాల్లో అరెస్టులు కూడా చేయడానికి భయపడుతున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేంత ధైర్యం ఉంటుందా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంత సీన్ లేదు. ఈ ప్రభుత్వం ఏదో ఒక అంగీకారానికి వచ్చి తీరాల్సిందే, వేరే మార్గం లేదు. గుర్తుపెట్టుకోండి, పరిష్కారం చేసి తప్ప వాళ్ళకి ఇంకా ఏ గతి లేనటువంటి పరిస్థితి కొనసాగుతాం. అందుకని ఈ రాష్ట్రంలో పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. అదే మాదిరి ఈ నోటీసులకి మనమేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నిన్న విజయవాడలో ఏం జరిగిందంటే అంతా చుట్టుముట్టేశారు, అంతా అయిపోయింది, ఇంకెత్తేస్తున్నారు అని చెప్పేసి వాస్తవంగా 100 మంది పోలీసులు వచ్చారు. ఏలూరులో కూడా అదే మాదిరి వచ్చారు పోలీసులు. ఎంత పెద్ద సంఖ్యలో. మనమంటే 24 గంటల నిరాహార దీక్ష చేయడం లే. వాస్తవంగా మనం కూడా చేయాలి. 24 గంటలు ఇక్కడే ఉండాలి ఇక మీదట. దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు రేపు కూర్చొని మాట్లాడి ఏం చేయాలో అనుకుందాం. ఏలూరులో నిరాహార దీక్షలు కంటిన్యూగా అక్కడ చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నారు. వచ్చేసారు మొత్తం పోలీసులంతా కూడా. విజయవాడ సిపి చాలా దుర్మార్గుడు. ఏ చిన్న ఉద్యమం జరిగినా అందరినీ ఎత్తేసుకోబోయే కార్యక్రమం చేస్తాడు. నిన్న ఉదయం ఉపాధ్యాయులు పోరాటాన్ని చేస్తా ఉంటే అందరినీ వాళ్ళు ఏమిలే, మేము కూర్చొని ఒక చోట 36 గంటలు నిరాహార దీక్ష చేసుకుంటామని చెప్పి అడిగినారు. వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇకపోగా వాళ్ళు ఎక్కడెక్కడ అడుగు పెడితే ఆడంతా కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఎత్తుకోబోయే కార్యక్రమం చేశారు. ఈరోజు పేపర్లో నిన్న టీవీలో అంతా కూడా మీరు చూసుంటారు. ఉపాధ్యాయుల్ని విజయవాడ నగరంలో మేము నిరాహార దీక్ష చేస్తామంటే కూడా అంగీకరించకుండా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. కానీ అంగన్వాడీలని అక్కడే కదా కూర్చోండి మనమంతా కూడా. నిన్న 100 మంది వచ్చి కూర్చున్నారు కదా, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఒక వాతావరణం వచ్చిన తర్వాత అప్పటిదాకా 100లో ఉన్నారంట మన చుట్టూ టెంట్ లో. పోలీసులు వస్తారని తెలిసిన తర్వాత వేల సంఖ్యలో వచ్చారు మన టెంట్ చుట్టూ జనం. ఇది మనకు ఉన్నటువంటి మద్దతు, అంగన్వాడీలో ఉన్నటువంటి పట్టుదల. ఇవన్నీ మన దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చూసే ఈ ప్రభుత్వం వెనకడుగేసింది. అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకేం పెద్ద విషయం కాదు, కేసులు పెట్టడం అనేది పెద్ద విషయం కాదు, లేదంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయడం అనేది కూడా పెద్ద విషయం కాదు. వాళ్ళకి వీటన్నిటికంటే కూడా పెద్ద విషయం రేపు ఎన్నికలు.
ఈ ఎన్నికల్లో అంగన్వాడీల జోలికి వస్తే మనకు సదరం అయిపోతాం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు అని చెప్పే విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అంగన్వాడీల జోలికి రాకపోతే ఈ ఎన్నికల్లో ఏమైనా వీళ్ళు గ్యారెంటీ గెలిచిపోతే చాలా భ్రమలతో ఉంటారు. ఎందుకు పెంచడం లేదు తెలుసా? ఎందుకు ఇంత పితలాటగా ఉంది వాళ్ళకి? వాళ్ళ కనుక ఓడిపోతామని ఉంటే 10,000 పెంచేసి ఉంటారు. ఏం వచ్చేది చంద్రబాబు నాయుడు ఇంకెవడో కదా, వాడి కర్మ వాడికి పోని అని చెప్పి 10,000 కాకపోతే 20,000 పెంచేదానికి మాకేం అభ్యంతరం లేదు, పెంచేసు. వాళ్ళు గ్యారంటీగా అధికారంలోకి వస్తాము, అయ్యో మళ్ళీ ఈ భారాన్ని ఎట్ట తట్టుకునేది మనం అన్నటువంటి భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. నిన్న కూడా ఒక మంత్రి మా నాయకులను పిలిచి మాట్లాడినాడు, ఏదో ఒక రకంగా పరిష్కారం చేసుకోండి. మీరేదో ఎస్మా నోటీసులు ఇచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, అవన్నీ ఏదో ఉంటాయిలేండి, మీరు ఈ రకంగా ఎందుకు ఏదో పరిష్కారానికి అండి. నిన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు, ఇది పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి మంత్రులతో నేను మాట్లాడతాను. ఒకవైపునేమో ఎస్మా నోటీసులు ఇస్తారు, ఒకవైపునేమో వీళ్ళని పంపిస్తాం వాళ్ళని పంపిస్తాం ఉద్యోగాలు తీయేస్తామంటారు, మరోవైపున ఏదో ఒక రకంగా పరిష్కారం చేయాలి. దీని అర్థమేమి? అంగన్వాడీల జోలికి వస్తే మనకు నష్టం జరుగుతుందని ఈ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి 30 రోజులుగా ఏ మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నా సరే మీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఈ ప్రభుత్వానికి భయం ఉందనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని మీరందరూ సీరియస్ గా ఈ కార్యక్రమాలన్నిటిలో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ రోజు మధ్యాహ్నం అడిగా మన బేబీ రాణి గారిని, ఈ లేటెస్ట్ పరిస్థితి ఏందో మీరు చెప్పండి అని చెప్పి మధ్యాహ్నం 2 గంటలకి మాట్లాడుతుంది స్టడీ సర్కిల్ గా. దాంట్లో ఆ వివరాలన్నీ చెప్తారు ఇంకా కూడా డీటెయిల్ గా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ సంక్షేమ పథకాల గురించి ఇంతమూరుపు అడిగారు. సంక్షేమ పథకాలు ఇచ్చేస్తామని మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం. నిన్నటిదాకా మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు 10,000 కంటే ఎక్కువ జీతం వస్తా ఉంది, మీకు సంక్షేమ పథకాలు ఏం వర్తించవు అని చెప్తా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సంక్షేమ పథకాలు ఇచ్చేస్తారంట, అన్ని ఇచ్చేస్తారంట, జీతం మాత్రం అడగబాకండి అని చెప్తా ఉన్నారు. జీతం ఇచ్చిన తర్వాత ఇంకేమైనా మాట్లాడదామని మనం చెప్తాం. ఇదే సమస్య. ప్రభుత్వానికి మనకు మధ్య ఉన్నటువంటి తేడా ఏమంటే, మీరు 11 డిమాండ్లు అడిగారు, దాంట్లో 10 డిమాండ్లు మేము నెరవేర్చేసినాం. ఆ 10 డిమాండ్లు నెరవేర్చి ఆ ఒక్క డిమాండ్ ఏంటంటే జీతం మాత్రం అడగద్దు, జీతం మాత్రం అడగద్దు అని అంటున్నారు. జీతం ఇచ్చిన తర్వాత ఆ 10 డిమాండ్లు ఏమి చేస్తామో లేదనేది మనం మాట్లాడుకుందాం, ముందు జీతం ఇంకా తేల్చండి అనేది ఇప్పుడు తేడా అంతా అక్కడే. కాబట్టి ఈ సమస్య పీక్ స్టేజ్కి వచ్చేసింది. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది, అయ్యో పండగే 13వ తారీఖు 14వ తారీఖు భోగి, 15వ తారీఖు సంక్రాంతి, 16వ తారీఖు మకర సంక్రాంతి, మన దీక్షలున్నా లేకపోయినా అవన్నీ వస్తాయి. మనం మాత్రం పండగైనా టెంటుల్లో జరుపుకుందాం తప్ప మనం భయపడే పరిస్థితికి ఇప్పుడు రాకూడదు. ఇదే అసలు సిసలైన టైం. 1వ తారీఖు మనం ప్రారంభించిన 11వ తారీఖు 12వ తారీఖు పరిస్థితి కాదు. ఈ రోజు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ తేల్చుకునేటప్పుడే ఇదే అసలు సిసలైన సంధికాలం అంటారు. సంధికాలం ఇప్పుడు ఇండ్లలో నేను చెప్పాను కదా ఇంత మునుపు, ఇండ్లలో వాళ్ళ ఒత్తిడికి సమాజంలో ఒత్తిడి లేదు. మీరు గమనించాల్సింది, మామూలుగా సమాజంలో రకరకాల సెక్షన్స్ నుంచి ఒత్తిడి ఉంటుంది. పోలీసులు మన పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. మీరు ఇంతమంది నిన్న మీరందరూ ఇక్కడ ఉన్నారు, నేను అక్కడ ఉన్నా, దాదాపు 40 మంది పోలీసులు నిలబడుకున్నారు. ఏమి చేస్తున్నారు నా పోరాటం అంటే ఇదినా అని చెప్పి పోలీసులు అంటాడు. ఏమమ్మా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా పోలీసులు ఇట్లా సపోర్ట్ చేయడం అనేది నేనైతే వినలా. నేను 30 ఏళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నా. ఎప్పుడైనా ఉంటే మమ్మల్ని లాక్కోమోయేదానికి బాగా ఉత్సాహంగా చూస్తారు తప్ప ఈ మాదిరి అన్నా భలే చేస్తున్నారన్నా, బాగా చేయండి నా, మీరు బాగా చేయండి నా. మీ అంగన్వాడీ వాళ్ళు కాదు, మీ అంగన్వాడీ ఏం కాదు, ఇది అందరు సంబంధించింది. మీ అంగన్వాడీ మా అంగన్వాడీలా ఇది ప్రజల మద్దతుతో జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి మనం విజయం సాధిస్తాము. ఈ అంగన్వాడీలు మేము వేరే ప్రజలు వేరే అనుకుంటే ఇది ఉండేదా? పోలీసులు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? ఈ ఉద్యమం జయప్రదం కావాలి. అసలు మీరందరూ జయప్రదం కావాలనుకుంటున్నారు లేదు మీకు ఎట్టుందో గానీ, చూసే వాళ్ళందరూ గెలవాలి 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 అని అనుకుంటున్నారు. సినిమాల్లో హీరో గెలవాలనుకుంటారు చూడండి, మీరు సినిమాల్లో కూర్చొని చూస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు విడంతో. హీరో పోరాడుతూ ఉంటాడు, పోరాడేటప్పుడు ఏమనుకుంటాడు? గెలవాలి, దెబ్బలు తినకూడదు హీరో అనుకుంటాడు. కాబట్టి జనం అడ్డు చూస్తున్నారు మిమ్మల్ని అందరినీ. అంగన్వాడీ వాళ్ళు గెలవాలి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు జనం. ఇదే మనం గమనించాల్సింది. ఇట్లాంటి ఉద్యమం నభూతో నా భవిష్యత్తు. మీకు తెలుసు కదా, 30 రోజు ఈరోజు పోరాటం, 30 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటం ఇదేదో ఆషామాషిగా జరుగుతున్నటువంటిది కాదు.
భారతదేశ చరిత్రలో ఈ రకమైనటువంటి పోరాటం గతంలో ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందో మనకు తెలియదు. గతంలో ఎప్పుడు జరగలేదు, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. 30 రోజుల పాటు కంటిన్యూస్ గా చేస్తా ఉంటుంది. ఇక్కడ మనం అందరూ అర్థం చేసుకోవాలి. నీ బోర్డు ముందుండాలా, నా బోర్డు ముందుండాలా, నేను ముందుండాలా, నువ్వు ముందుండాలా, ఇవన్నీ మనకు అవసరం లేదు. నేను అందరికీ ఇక్కడ ఉన్నటువంటి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, అంగన్వాడీలు గెలవాలి, బోర్డులు కాదు గెలవాల్సింది, అంగన్వాడీలు గెలవాలి, అంగన్వాడీలు గెలవాలి. అందుకోసం అందరూ ఆలోచించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ రోజు నేను అందరికంటే లాస్ట్ లో మాట్లాడుతా ఉన్నా. ప్రెస్ ఉన్నారు, ఇప్పుడు అందరికంటే ముందు నేను మాట్లాడుతున్నా. ఊరు మీరు కాదన్నారు. నేను ఎందుకు లాస్ట్ లో మాట్లాడుతున్నా? ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అంగన్వాడీలకి మద్దతు ఇవ్వడం కోసం వచ్చాయి. ముందు వాళ్ళు కదా ఎక్స్పోజ్ కావాలి. పోరాటంలో మనకు మద్దతునిచ్చే వాళ్ళు ఎక్స్పోజ్ కావాలి తప్ప మనం ముందు ఉండాలన్నా, వీళ్ళు ఉండాలన్నా, వాళ్ళు ఉండాలన్నా, ఇది మనకు ఆ పోటీ అవసరం లేదు. అందుకనే మనమందరూ ఇక్కడ ఒక హెల్తీ కాంపిటీషన్ డెవలప్ చేయాలి. సమాజం మనకు మద్దతుగా ఉంది. మనమంతా కూడా విశాలమైనటువంటి పోరాటాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ పోరాటం జయప్రదం కావాలని చెప్పి యావత్ సమాజం అందరూ ఉండేటప్పుడు మనం చిన్న చిన్న వాటికి ఎక్కడా కూడా తొందరపాటుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంగన్వాడీలందరూ గెలవాలి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గెలిచి తీరుతాం, దాంట్లో మీకేమి సందేహం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మున్సిపాలిటీ వాళ్ళ చర్చలు ఉన్నాయి, ఎస్ఎస్ఏ వాళ్ళ చర్చలు ఉన్నాయి. వాస్తవంగా మీ పోరాటంతో పోలిక చేస్తే అంత ఉధృతమైనటువంటి పోరాటాలు కాదు. మీరు 1,00,000 మంది, 35,000 మంది మున్సిపాలిటీ వాళ్ళు, 25,000 మంది ఎస్ఎస్ఏ వాళ్ళు, వాళ్ళ సమస్యలన్నీ దాదాపు ఈ రోజు పరిష్కారం అవుతాయని చెప్పి చర్చల్లో అనుకుంటా ఉన్నారు. వీళ్ళ సమస్యలు పరిష్కారం అయితే మీ సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటాయా? ముందు అంగన్వాడీలది పరిష్కారం చేయండి రా మహాప్రభు అని చెప్పి అధికారులు, పోలీసులు, సిబ్బంది వీళ్ళందరూ అనుకోవడమే కాదు, ఎమ్మెల్యేలు అందరికంటే ఎక్కువగా అనుకుంటున్నారు. మీకు అది అర్థమవుతుందో లేదు. ఎమ్మెల్యేలు అందరూ ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఫోన్లు చేసి వైసీపీ నాయకులందరూ కూర్చొని వైసీపీ కార్యాలయం నాకు చెప్తా ఉంటారు. వైసీపీ ఆఫీస్ నుంచి మీ ఎంపీటీసీలు ఏం చేస్తున్నారు, మీ జడ్పీటీసీలు ఏం చేస్తున్నారు, మీ సర్పంచ్లు ఏం చేస్తున్నారు, మీ వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు, ఎన్ని సెంటర్లు తెరిపించారు, ఇవన్నీ అని చెప్పి రోజు అడుగుతున్నారు. ఈ పీడీలు కూడా తట్టుకోలేక, సిడిపిఓలు కూడా తట్టుకోలేక, పలానా వచ్చింది, పలానా వచ్చేసింది, ఈమె తీసింది, ఆమె తోసింది అని చెప్పి రకరకాల ఫోటోలన్నీ పెడతా ఉన్నారంట. ఇవన్నీ మనకు వచ్చేస్తాయి కదా మామూలుగా, వెంటనే మన టెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేస్తుంది. ఈ టెంట్ లో నీకు వచ్చిన ఈ టెంట్ లో కూర్చుంది చూడు ఫోటో అని చెప్పి వీళ్ళు మనోళ్ళు దానికి జప్ చేసి మళ్ళీ రివర్స్ లో పెడతానట. అదో ఈ టెంట్ లో ఉంది, ఆ టెంట్ లో ఉంది, ఆ పోరాటంలో ఉంది, ఈ పోరాటంలో రివర్స్ లో ఉందట. నమస్కారం తల్లి, మేమేదో మా బాధ మేము పడుతున్నాం, మీ బాధ పెద్దదైపోయిందని చెప్పి ఈ పీడీలందరూ. మన పీడీ చాలా మంచిదిగా ఉంది, తిరుపతి జిల్లా పీడీ. కనీసం ఏమి రచ్చ కూడా చేయడం లేదు మిగిలిన వాళ్ళందరికంటే కూడా. మన జిల్లా కలెక్టర్ కూడా చాలా పెద్ద మనిషిగా ఉన్నాడు. ఏదో పిలిపించండి, ఆ పిలిపించడం రాలేదు, నేనేం చేసేది అని అంటాడు జిల్లా కలెక్టర్. మంచిది, సంతోషం, ఇట్లాంటి వాళ్ళే ఉండాల. ఇంకా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వచ్చేయాల్సిందే, మీకు తేల్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పింది చేయరా అంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. 10 పైసలు యాక్షన్ చేయమంటే 10 రూపాయలు యాక్షన్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి అందరికి కూడా ఇప్పుడు అర్థం కాదు, ఇంకొక 4 రోజుల్లో అర్థమైపోతుంది. మన జిల్లా వరకు చాలా మంచి సానుకూలమైనటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా, నేను మళ్ళా అందరితో మాట్లాడినా, అందరూ ట్రెమెండస్ గా ఉన్నారు, ఏమాత్రం సందేహం లేదు. గెలిచి గాని మేము సెంటర్లు తెరవము అని చెప్పి ఒక పట్టుదలని ప్రదర్శిస్తున్నారు. ఈ పట్టుదల మీరు ఎక్కడ సడలించాల్సినటువంటి అవసరం లేదు, ఏం సందేహం లేదు. మన వాళ్ళందరూ చక్కగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ రోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత జీతం వేస్తాం అని చెప్పి మన కామ్రేడ్స్ గట్టిగా అడిగినారు. ఏమి చెప్తాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు, వీళ్ళేం చెప్పేది, నరసింహారావు ఏమైనా చెప్తాడా, ఆ ఓవి రమణ వాళ్ళు ఇంకా తెలివిగా ఉన్నారు. అంటే ఎంతో కొంత పెంచేరా స్వామి, రేపు పొద్దున మేము చావకుండా అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళదిగా ఉండే. మేనిఫెస్టోలో పెట్టాలంటే ఎంతసేపు మేము 26,000 ఇస్తామని చెప్పేదే ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెబితే ఏం జరుగుతుందో తెలుసు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కూర్చుంటానే మళ్ళా వెంటనే వీళ్ళు వేస్తారు నాయన, ఎంత కుదరదు, వీళ్ళ వ్యవహారం వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ బాధ వాళ్ళది. కానీ ఎవరెవరు తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి, మన తెలివితేటలు మనకు ఉండాలి కదా. మన జీవితం, మన బిడ్డలు, మన భవిష్యత్తు, మన భవిష్యత్తుని కాపాడుకోవడం అనేది మనకు కూడా ముఖ్యమైనది. ఈ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ట్రెమెండస్ పోరాటాలు చేస్తున్నారు, మిలిటెంట్ పోరాటాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయి మన వైపు చూస్తా ఉంది. దానికోసం మీరందరూ ఏమి ఒక మంచి వాతావరణంగా ఉంది కాబట్టి దాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలా. రేపు పండగలప్పుడు కూడా అవసరమైతే మనం ఏ పద్ధతిలో దాన్ని మార్పు చేసుకొని
అందరికీ డిస్టర్బెన్స్ లేకుండా ఏ పద్ధతిలో చేయాలని మీరు సిద్ధమై ఉండాలా. ఇదేదో ఎట్లా కొట్ట నోటీసులు ఇచ్చేస్తే ఏమైపోతుంది? నోటీసులు కాదు, ఆయన బాండ్ పేపర్లు ఎత్తుకొని వచ్చి రాసుకున్నా ఈడేమి చెల్లుబాటు అయ్యేటట్టు లేదనే విషయం మీరు చూసుకోవాలి. రేపు కోర్టులో నిలబడదు, చట్టంతో నిలబడదు, న్యాయం దగ్గర చిత్తుగా ఓడిపోతారు. చాలా మందికి డౌట్లు, ఇట్లా తీసేస్తే ఏం చేస్తారు? చాలా చోట్ల తీసేశారు. తీసేస్తే అంత చెల్లుబాటు అవుతుందా? మన పక్కనే ఉండే తమిళనాడు రాష్ట్రంలో 1,00,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు తీసేసింది జయలలిత. ఈ మాదిరే పోరాటం చేస్తా ఉంటే 1,00,000 మంది నేను ఉద్యోగంలో తీసేసాను ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేసింది. ఇవ్వలేదు ఆమె. చాలా రోజుల పాటు వేధించింది. వేధిస్తే సంవత్సరం రోజుల పాటు కోర్టుల చుట్టూ ఇటు చుట్టూ తిరిగితే చివరికి ఏం జరిగింది తెలుసా? వీళ్ళందరినీ సంవత్సరం రోజులు ఇళ్ల కాడ కూర్చొని ఈ 12 నెలలు మొత్తం జీతం ఇచ్చి ప్రతి ఒక్క మనిషిని కూడా తీసేయలేకుండా అందరినీ ఉద్యోగాల్లో చేర్చుకునింది జయలలిత. ఆ తర్వాత ఏం జరిగింది? జయలలిత చిత్తులో ఓడిపోయింది. గ్యారంటీగా గెలుస్తుంది అనుకున్నటువంటి జయలలిత ఓడిపోయింది. అదే ఈ అనుభవాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి నేను ఒక 10-20 చెప్పగలను. ఏ ఫ్యాక్టరీలో జరిగింది, ఏ రాష్ట్రంలో జరిగింది, ఒరిస్సాలో ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, లేదంటే ఢిల్లీలో ఏం జరిగింది, ఇవన్నీ నాకు తెలుసు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఈ చట్టానికి వ్యతిరేకంగా చట్టబద్ధమైనటువంటి పోరాటం చేసే వాళ్ళ మీద ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తే ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. రేపొద్దున మళ్ళీ కట్టించాల్సింది మనమే అని చెప్పి 1,00,000 మందిని తీసేసి 1,00,000 మంది సెంటర్లు నడపడం అంటే అంత తేలికేం కాదు. మీరు ట్రైన్డ్ పీపుల్. అదేదో ఒక సినిమాలో రాధిక కొడుకు రవితేజ, నా కొడుకు మై సన్ ఈజ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అని చెప్పి అంటున్నామే. గుర్తుందా మీకు? అంగన్వాడీలో బట్ ట్రైన్డ్ ఇన్ ఫైటింగ్. అంగన్వాడీలు అందరూ పోరాటాల్లో ఆరితేరిపోయినటువంటి వాళ్ళు. మన ఉద్యోగాలు మనం తెచ్చుకోవడం తెలియదమ్మా. చంద్రబాబు నాయుడు ఏడిపించడం, రాజశేఖర రెడ్డి ఏడిపించడం, జగన్మోహన్ రెడ్డి ఏడిపించడం పెద్ద కష్టం మనక. ఇప్పటికే ఏడుస్తాడు తెలియకుండా తలుపులు వేసుకొని ఆయన. దాంట్లో ఏం సందేహం లేదు. కాబట్టి మనకు అన్ని తెలుసు. ఏదో ఊరికే ఏదో కూర్చొని టెంట్ పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు, లెక్కలేదు అన్నటువంటి పద్ధతిలో ప్రభుత్వం కూడా ఏమీ లేదు. వీళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. రేపు పొద్దున ఎంత డ్యామేజ్ జరుగుతుందనే విషయం తెలుసు కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంది. కాబట్టి మీరందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోరాటాన్ని ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో, నిన్నటిదాకా జరిగింది వేరు, ఇప్పుడు ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మరింత ఉత్సాహంతో మీరందరూ పాల్గొనాలని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు రౌండ్ టేబుల్స్. అంగన్వాడీలు అంటే ఈరోజు వాళ్ళ ఆది శక్తులు అనేది అట్ట చంద్రబాబు నాయుడు తెలిసింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుస్తుంది. మన మీద ప్రయోగం చేసిన చంద్రబాబు నాయుడిని 10 ఏళ్ళు ఇంటికి పంపించినాం, జగన్మోహన్ రెడ్డిని హాస్పిటల్కి పంపిస్తాం, అది వేరు. ఈరోజు మన అంగన్వాడీలకు పని భారం పెంచారు. 15 మంది పిల్లల కన్నా తక్కువ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇంకో దాంట్లో కలిపారు. అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు ఇస్తాడనేది మనకు తెలిసినా మనకు తెలియకుండా 10,000 ఇస్తే 50,000 గుంజుకుంటా ఉన్నాడు. నూనె రేటు పెరిగా, పప్పు రేటు పెరిగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమం ఈగిపోయినా మనం భోజనం చేయాలంటే ప్రతిరోజు ఖర్చు ఉంటుంది. ఈరోజు మనం ఇంటికి అన్నండి ఇక్కడికి టెంట్కి రావాలంటే 100 రూపాయలు 50 రూపాయలు ఆటో అవుతుంది. ఆ 100 రూపాయల ఆటో ఎందుకు అవుతుందంటే పెట్రోల్ డీజిల్ పైన 36 రూపాయలు పన్ను తీసుకుంటారు. అవును, 36 రూపాయలు పన్ను తీసుకుంటే మనకేం మీరు అనుకోవచ్చు. మీరు కొనే ప్రతి వస్తువు పైన, మన ఇంటికి కొనే ప్రతి వస్తువు పైన ఆ భారం పడుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏమో వాళ్ళ ఇంటికి లేదు, వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గర చేయలే. మన డబ్బులు మనకి ఇస్తూ మళ్ళీ వాళ్ళు గుంజుకుంటా ఉన్నారు. ఈరోజు ఆ చంద్రగిరి నియోజకవర్గంలో కుక్కర్లో మిక్సీలు ఏదో పంచుతా ఉన్నారు. ఇంటింటికి వస్తా ఉంది. మనం కూడా తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం ఇక్కడ ఒక టెంట్లనే కాదు, మనం అంగన్వాడీ టీచర్లు, మనం ఒక్కొక్క టీచర్లు 20 మంది పిల్లలకు చదువు చెప్పిస్తా ఉన్నాం, లేదా వాళ్ళకు మంచి ఇది చెప్పిస్తా ఉన్నాం. కాబట్టి మనము అలాంటిది ఇచ్చినప్పుడు దాని అక్కడ ఈ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ కూడా దాన్ని తిప్పికొట్టాలి. మనం అనుకోవచ్చు మన డబ్బులే కదా మనం తెచ్చిస్తారని, కానీ మన డబ్బులైనా 10 కోట్లు మన డబ్బులు తీసుకుంటే 1 కోటి రూపాయలు పెడతారు. మళ్ళీ ఈ 10 కోట్లు కూడా మన దగ్గర వసూలు చేస్తారు. అందువల్ల ఇవన్నీ కూడా మనం చైతన్యం తెచ్చుకోవాలా. ఈరోజు ఇందాక మురళన్న చెప్పినట్టు అంగన్వాడీ టీచర్లకు జోలికి రారు. ఇంకొక
ఒక మంచి జోక్ ఏంటంటే, నిన్న బలవంతంగా అరెస్ట్ చేయమన్నా నేను సిఐని. మమ్మల్ని 4 కాళ్ళ మండలం అరెస్ట్ చేసేయండి, మా అంగన్వాడీ టీచర్ల కాళ్ళు పోయి తేడా తిప్పేది మేము అనేసి. ఎప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారని మనం దాంట్లోని ఉద్యమం చేసిన రోజులు ఉంటే, నేను పోయి అడుక్కున్నా సిఐని, మేము అరెస్ట్ చేయము, మాకు పైన డిఎస్పీ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, ఆయనతో పోయి మాట్లాడండి. ఎందుకు సార్ మీరే కావాలి మమ్మల్ని అరెస్ట్ చేసేదానికంటే? అంత ధైర్యం కూడా లేకుండా అంగన్వాడీ టీచర్లు ధైర్యం, ఇక్కడ మమ్మల్ని అన్ని అరెస్ట్ చేసి ఉంటారు. ఒక అంగన్వాడీ టీచర్లు కాకుండా వేరే సంఘాల్లో చేసి ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఉంటారు. అందువల్ల పోలీసులకు తెలుసు, పోలీసులు కూడా వాళ్ళ పిల్లలు కూడా మన అంగన్వాడీలో చదువుకోవచ్చు, లేదు వాళ్ళు ఉండేవాడు చేసుకుంటాడు. కానిస్టేబుల్ పిల్లలంతా ఏం చేస్తారు, మన అంగన్వాడీ బడి పంపించాల్సిందే. కానీ వాళ్ళు కూడా డబ్బులు ఈరోజు వాళ్ళ పిల్లల చదువులకు, లేదు ఇంటి బాడుగులకు, ఇవన్నీ కూడా లోన్స్ వస్తాయి వాళ్ళ దగ్గర. అంటే ఈఎస్ఐ పిఎఫ్ అనేసి అవి కూడా రావట్లేదు. 6 నెలలు కదా, 2 ఏళ్ళు పెట్టినా రాలా. ఒక ఆయన పోలీసు ఆయన చెప్తాడు, నిన్న అనా నేను మొత్తం అన్ని 175 నియోజకవర్గాలు తిరిగి నేను సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి పనిచేసినాను. ఈరోజు 2.5 సంవత్సరంగా నా పిల్లలకు ఇంటి బాడుగ రాలేదు అటని ఆయన ఉండి సొప్పెత్తుకుంటున్నాడు పబ్లిక్ గా. ఇంకా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఇక్కడ ఉండే ఎవరు కూడా పేదలు, ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పూట కూడా భోజనం చేయరు. అంగన్వాడీ అమ్మలు, అదేవిధంగా మనం వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం మీ అందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చారు. వారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏమంటే ఇప్పటి వరకు ఒక సిఐటి, ఏఐటిసి, ఐఎఫ్టియు, కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు మాత్రమే అనుకుంటూ వచ్చాము. అయితే సామాన్య ప్రజల్లో కూడా విస్తృతమైన మద్దతు మనకు లభిస్తుంది. అందులో రాజకీయ పార్టీల మద్దతు కూడా లభిస్తుంది. మామూలుగా నేను అందరూ మాట్లాడినట్టు ఆ విషయాలే మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇది మన అందరి రాష్ట్ర ప్రజలందరి సమస్య. ఈ రాష్ట్ర ప్రజలందరి సమస్య ఎట్లా చెప్తానంటే, ఈరోజు మనం మామూలుగా దాదాపు 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వ్యవస్థ ఈ రోజు బిడ్డల్లో గాని, తల్లుల్లో గాని ఒక సంపూర్ణమైన ఆరోగ్యం నింపిందంటే అది ఈ వ్యవస్థ ప్రధాన కారణం. అందుకోసం ఈ వ్యవస్థ బలోపేతం కావడం అంటే మొదట మన కార్యకర్తలు బలంగా ఉండాలి. చేసేవాళ్ళు బలంగా లేకుండా అసలు ఏది సాధ్యం కాదు. అందుకోసమే నేను మొదటి నుండి దాదాపు 20 ఏళ్లకు ముందే మన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో తొక్కించినప్పుడు కానీ, వాటర్ కెనాల్ వేసి కంచె వేసి అసలు బయట తిరగనీయకుండా అసలు ఆ పార్కు, ఇందిరా పార్క్ దగ్గర చాలా పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు నేను ఆ ప్లేస్ లోనే ఉన్నాను. అప్పుడు మనకు కూడా చిన్న దెబ్బ తగిలింది. ఎందుకంటే ఆ యొక్క బాష్పవాయువు ప్రయోగంలో నా చేతుల మీద ప్రయాణం చేసింది ఆ బాష్పవాయువు గోళం. అట్లా ఈ ప్రాంతం కాలిపోయింది. ఆ రోజు నుండి కూడా మన ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు శివానందంగా సపోర్ట్ చేస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు ప్రధానంగా మన వాయిస్, సీఎం వాయిస్ నందం వచ్చిన తర్వాత మరింతగా, ఎందుకంటే ఈ రోజు ఈ 1,00,000 మంది జీతాలు తీసుకొని ఏదో కొంగుల్లో ముడేసుకొని చైన్లకో లేకపోతే వేరే వాటికి దాచిపెట్టుకునేది కుదరదు. ఎందుకంటే రాజకీయ నాయకులంతా ఆ పనే చేస్తున్నారు. కార్లు కొంటారు, లేకపోతే విమానాల్లో తిరుగుతారు, బంగాళాలు కట్టుకుంటారు. మనం ఎత్తుకోబోయే డబ్బులు మొత్తం కూడా మార్కెట్ లో పెడతాం. మార్కెట్ లో పెడితే శరవేగంతో ఈ యొక్క సమాజం అభివృద్ధి అవుతుంది. శరవేగంతో అభివృద్ధి కావడం అంటే మనం అందరం ఈ రాష్ట్రమంతా సంపూర్ణంగా అభివృద్ధి కావడంగా మనం చూస్తున్నాం. కాబట్టి అందుకోసమే ఈ రాష్ట్రం సంపూర్ణమైన అభివృద్ధి కావాలంటే మనలాంటి సామాన్యులందరి చేతుల్లో డబ్బులు రావాలి. ఆ డబ్బులు ఊరికే కాదు, శ్రమతో రావాలి, అభివృద్ధితో రావాలి, మంచి మేధస్ఫూర్తమైన శక్తితో రావాలి. అలాంటి బిడ్డల్ని తయారు చేస్తున్న ఈ యొక్క తల్లులకి జీతం రావడం ద్వారా మాత్రమే, జీతం పెరగడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పి సీఎం వాయిస్ నన్ను నమ్ముతుంది. అందుకోసమే ఈ పోరాటంలో సంపూర్ణంగా 100కి 100 నేను అన్ని ప్రాంతాలు తిరిగి సపోర్ట్ చేస్తూ మన వాయిస్ తో ప్రజలకు చేరాలని, మీరు చూడాలని కాదు. ఈ ఛానల్లో
మీరు చూడాలని కాదు, మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మిమ్మల్ని చూడమని కోరడంలా, మీరు దీన్ని లైక్ చేసి జనానికి పంపించి వాళ్ళు చూసేటట్టు చేయాలి, వాళ్ళకి నిజమైన సమస్య తెలియాలి. ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్యగా భావించాలి. కాబట్టి మన ఛానల్లో దీన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకొని మన ఛానల్లో ప్రతి విషయాన్ని ప్రజలకి, మీ యొక్క బంధువులకి, మీ యొక్క లబ్ధిదారులకి చేరేసేటట్టు ప్రయత్నం చేస్తారని చెప్పి నేను మీ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వెన్నులో ఉణుకు పుట్టి ఇచ్చినటువంటి ఆడసభ్యులు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈ రోజు వాళ్ళు భయం పుట్టించినటువంటి అంగన్వాడీ టీచర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు మనమే వాళ్ళని ఏంది నా కట్ అయిపోతాం, తాడేపల్లిలో కట్టినటువంటి బంగ్లా లాంటి ఇల్లులు అడగలేదు. మనకు న్యాయమైన కోరికలు, న్యాయమైన జీతాలు, న్యాయమైన పని ఒత్తిడి అంతవరకే ఉండాలనేసి మనం కూడా కోరుకుంటున్నాము. అందులో ఆటో యూనియన్ గా జిల్లా వ్యాప్తంగా కూడా సంపూర్ణ మద్దతు మీకోసం తెలియజేస్తున్నాము. మనము ఇక్కడే కాదు, గూడూరు, సూళ్ళూరుపేట, సత్తివేడు, పుత్తూరు ఇట్ట ప్రతి మండలంలో కూడా 34 మండలాల్లో వెంకటగిరిలో కూడా మనం ఆటో యూనియన్ గా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఆటో యూనియన్ మీ అంగన్వాడీ సమ్మెలకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తిరుపతిలో కూడా విచ్చేసినటువంటి వివిధ రకాల నాయకులకు అందరికీ మన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా మీ అందరికీ నేను మరీ చెప్పేది ఏమంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం అదే. మన వాళ్ళల్లో అందరిలో భయం పుట్టుకునింది. ఏదో సోకాస్ నోటీసులు ఇస్తున్నారట, ఈ ఎస్మా జీవో ఒకటి ఇచ్చినారు, ఇవన్నీ చూస్తా అంటే రోజు రోజుకి ఏదో వీళ్ళు చేస్తారు అనే భయం పుట్టుకుంటా ఉంది. అది చాలా తప్పు. అందుకే ఇప్పుడు వివిధ సంఘాల నాయకులు కూడా మనకు చాలా రకాలుగా చెప్పారు. ఎందుకంటే మీరు భయపడద్దండి, మీ వెంట మేము ఉంటాము, మీకు మేము అండగా ఉన్నంత వరకు మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు అనేసి చెప్పారు. అదే మనం కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే ఎంత మందిని అనేసి వాళ్ళు తీసేస్తారు ఉద్యోగాల్లో నుంచి. 1,00,000 మందిని తీసేస్తారా? ఆ 1,00,000 మందిని మళ్ళా పెట్టుకోవాలంటే దానికి ఎంత టైం పడుతుంది? ఆ లోపలే నీకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నువ్వు ఏ కాలంలో రా నాయన ఈ వాళ్ళందరినీ ఫిలప్ చేయబోయేది? 1,00,000 మంది అంగన్వాడీ టీచర్లని, 1,00,000 మంది ఆయమ్మల్ని ఎవరిని పెట్టుకుంటావు? సర్టిఫికెట్లన్నీ ఎత్తుకునే లోపలే తెల్లారిపోతుంది నీకు. అర్థమైందా? నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వేరే వాళ్ళను పెట్టుకునే స్కోపే లేదు. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన నాయకులు కూడా పైన కోర్టుకు పోయినారు. ఈ ఎస్మా జీవో మనకు వర్తించదు అనే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి కోర్టు కేసు ఉన్నారు. అది కూడా మనకు తొందరలో వస్తుంది. ఆ జీవో కూడా మనల్ని ఏమీ చేయదు. అదే విధంగా సోకాస్ నోటీసులు ఒకటి సెంటర్ అంటిస్తారంట, అంటించుకొని మనం తీసుకోకూడదు. మనకి ఇచ్చేది మనం తీసుకోవద్దండి, పోస్ట్ లో వచ్చేది కూడా మీరు తీసుకోవద్దండి. ఇప్పుడు మొన్న చెప్పాడు కదా పోస్ట్ లో వస్తుందని, పోస్ట్ వెనక చెప్పండి మేము లేమయ్యా ఊర్లో, ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకోవద్దు, సంతకాలు పెట్టద్దని చెప్పండి దయచేసి. ఏదైనా వచ్చితే జాగ్రత్తగా చూసుకొని మంది ఈ జీవో అయితే ఎవరు తీసుకోవద్దండి. మన ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పేసేయండి మీరు ఎవరు తీసుకోవద్దండి అని.